హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర అనదర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ టీమ్ ఉంది. వాళ్ళు వచ్చేసి అబౌట్ వాళ్ళ ఐడియా గురించి, అబౌట్ వాళ్ళ కంపెనీ గురించి చెప్తారు. అబౌట్ తెలుసుకుందాం. హలో, హర్ష అండ్ మహేష్. Could you please tell about yourself? I am Mahesh Kumar, Yeah. CEO and co-founder of Hope Tech Solutions. And I am V. Harshmadan. I am founder of Hope Tech Solutions. I will be participating in Chief Operating Officers and Chief Technology Officer as in Hope Tech Solutions. Yeah. అండ్ అబౌట్ మీ స్టార్ట్అప్ ఏంటి, అబౌట్ మీరు ఏం చేస్తారు, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, అబౌట్ మీ కంపెనీ గురించి కొంచెం చెప్పండి. మా స్టార్ట్అప్ యాక్చువల్గా స్టార్ట్ అయింది వచ్చి మేము వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మేము స్టార్ట్అప్ స్టార్ట్ చేసాం అనమాట. నార్మల్గా ఎవరైనా బిజినెస్ లో దిగేసిన తర్వాత వాళ్ళ ప్రోడక్ట్స్ ని వాటిని ఎక్స్పాండ్ చేసుకునే ట్రై చేస్తాం. నార్మల్గా ఈ విధంగా జరుగుతుంది. బట్ మేము ప్రోడక్ట్స్ బిల్డ్ చేసిన తర్వాత ఓకే వై కాంట్ వి స్టార్ట్ చేసాం అనమాట. నార్మల్ గా కాలేజెస్ లో ఏ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చినా, ఏ కైండ్ ఆఫ్ వెబ్ రిలేటెడ్ సొల్యూషన్స్ కావాలనుకున్నా కూడా ఈ విధంగా వెళ్ళాల్సి వస్తుంది. మాకే వెబ్ క్లబ్ అనేది వెబ్ క్లబ్ కి మేము చేసాం కోఆర్డినేటర్స్ అనమాట. 2023 నుంచి మెంటర్స్ ఉన్నాం. 2024, 2025 సీజన్కి కోఆర్డినేటర్స్ గా టేక్ అవుట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మాకి కాలేజీలో వచ్చే లైక్ ఈవెంట్స్, అఫ్ ఈవెంట్ అనమాట, ఇలా జీమాక్స్, ఇలా కైండ్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చినప్పుడు వాటికి కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ వెబ్సైట్ ఇలాంటివి కావాల్సి వస్తాయి. ఇవే హ్యాండిల్ చేసి మళ్ళీ ఫైనల్ గా ఇట్లాంటివి చేసుకున్న తర్వాత ఒక చోట మిస్ ఫౌండేషన్ అనమాట. మిస్ ఫౌండేషన్ ఒక టర్నింగ్ పాయింట్ అనుకోండి. ఎప్పుడైతే మిస్ ఫౌండేషన్ కి రెడీగా ప్రాజెక్ట్ డెలివర్ చేసామో వాళ్ళు సజెస్ట్ చేశారు టీమ్ అంతా వచ్చి, ఇంత చేశాను కదండి, దీన్ని ఎందుకు స్టార్ట్అప్ గా బిల్డ్ చేయకూడదు, మోర్ ఓవర్ అన్ని ప్రోడక్ట్స్ ఆల్రెడీ బిల్డ్ అయింది, జస్ట్ దాన్ని ప్రొడక్షన్ లో పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో వై కాంట్ వి స్టార్ట్ స్టార్ట్అప్ అనుకొని రిజిస్టర్ చేసాం అనమాట. దానికి మనకి అజిత్ సార్ ఉన్నారు, ప్రొడక్షన్ కోఆర్డినేటర్, నన్ను ఇనిషియేటివ్ తీసుకునేసి